కనిగిరి మండలం కంచనవారిపల్లి జెడ్పీ హై స్కూల్ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజన స్వామి తనిఖీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కనిగిరి ఎమ్మెల్యే ముక్కు ఉగ్రనరసింహారెడ్డి పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. మాత్రం మంచిదేనంటారు. సరిపోతుంది. పెట్టండి మరి ఎంత పెట్టాలి క్వాంటిటీ కొట్టండి. చిక్కీలు ఎప్పుడు ఇస్తారు? తర్వాత తింటారు. వెయిట్ ఎక్కడ వాళ్ళే పెట్టేస్తారు. మాకు రెండు పెట్టేస్తారు. స్కూల్ కూడా అంతే. అదే వెళ్ళి కొత్తగా వచ్చారు. ఎంతకాలం అబద్ధం జరుగుతుంది. 7 రోజుల నుంచి వాళ్ళు ఉంటారు. ఆమె మారేదంతా సమృద్ధం వృషదాజ్యం పశూనస్తాగశ్చగ్రే వాయవ్యాన ఆరణ్యాన్ గ్రామ్యాచ్చయేం తస్మాత్ యజ్ఞా సర్వహుదహం యజస్సామాని జగ్నిరే ఛందాగం జగ్నిరే తస్మాదజాయతాం తస్మాదస్వాజాయంత ఏకేచో భయాదతః గావోహ జగ్నిరే తస్మాద్ యజస్తస్మాదజాయతాం. 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఒంగోలు పోలీస్ పరేడ్ గ్రౌండ్లో ఘనంగా జరిగాయి. ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారీ హాజరయ్యి పోలీసు వందనం స్వీకరించి అనంతరం జెండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్, మాగుంట శ్రీనివాసరెడ్డి, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. To reveal
view the ceremonial parade decorated into Republic Day special vehicle. 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు ఎక్స్ప్లోజివ్ ఉందో అక్కడ సిట్టింగ్ అవుతుంది. అదే మనకి గట్టిగా కరతాల ధ్వనులు. సార్ అందరూ చూడండి ఏ విధంగా అయితే ఎక్స్ప్లోజివ్ ఆ సూట్ కేసులో పెట్టబడి సంఘటన జరిగినప్పుడు అప్పటి పరిస్థితులకు అనుగుణంగా వ్యూహాలు మార్చుకుంటూ ఎత్తుకుంది విఐపి ప్రయాణిస్తున్న బాంబులతో దాడి చేశారు తీవ్రవాదులు. విచక్షణ రహితంగా మాట్లాడుతున్న తీవ్రవంతంగా స్వాధీనం చేసుకోబోతున్నారు. మనం చూస్తున్నాం. చూడండి, నిర్దాక్షిణ్యంగా ఒక విఐపిని, ఒక ప్రజామోదం పొందినటువంటి ఒక విఐపి మనకు కుడి ప్రక్క కనిపిస్తున్నటువంటి పాడుపడ్డ బిల్డింగ్ లోనికి ఈ యొక్క విఐపిని తీవ్రవాదులు స్వాధీనపరుచుకున్నారు. స్నైపర్ అదిగో చూడండి, మనకి ఎదురుగా కనిపిస్తున్న హై రైజ్ బిల్డింగ్ మీద జెండా ఊపుతూ మీకు కనిపిస్తున్నారు. స్నైపర్ అంటే కూర్చోడు కూర్చున్నారు మన స్ట్రాటజిక్ కమాండోస్. బ్రావో 1 2 3 టాక్టికల్ మూవ్మెంట్స్ చేస్తూ మరింత ప్రమాదానికి దగ్గరగా చేరువవుతున్నారు. ఏదో సిగ్నల్ పాస్ అవుతుంది, మనం గమనించండి. హ్యాండ్ తోటి సిగ్నల్ ఇచ్చుకుంటున్నారు ఒకరికొకరు. గాల్లో బాక్స్ బొమ్మేసి ఉనికిని అనుక్షణం గమనిస్తూ డోర్కి ఎక్స్ప్లోజివ్ ఎక్విప్మెంట్ ని అమర్చడం మనం చూస్తున్నాం. దానికి మరో పేరు తీసుకున్నటువంటి కమాండోస్ అక్కడ ఉన్నటువంటి ఎనిమిస్ మీద విచక్షణ రహితంగా దాడి చేసి వారిని తొలగించి వారి నుంచి విఐపిని ఎంత సురక్షితంగా బయటకు తీసుకుని వస్తున్నారు. ఇద్దరు కమాండోస్ రక్షణ మధ్యలో, అలాగే మరొక సురక్షితమైన వాహనంలో తరలించడం మనం చూస్తున్నాం. అభినందనలు తెలియజేస్తాం. తీసుకొని వెళ్తున్నారు. ఆ విధంగా వారు గాయపడిన వారిని తీసుకెళ్తున్నారు. ఈలోగా అగ్ని ప్రమాదం భూకంపాలు లాంటివి జరిగి కొలాప్స్ అయిన
ఓన్ మేక్ ఎక్కడి నుంచి ట్రైనింగ్ ఇస్తున్నారు? ఎంత టైం పడుతుంది? 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా జిల్లాల ప్రజలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు, చిన్నారులకు శుభాశీస్సులు. దేశ స్వాతంత్ర్యం కోసం ఎనలేని త్యాగాలను చేసిన స్వాతంత్ర్య సమర యోధులకు, భారత రాజ్యాంగం రూపొందించిన రాజ్యాంగ నిర్మాతలకు ఈ సందర్భంగా నా నమస్కారములు. 1947 ఆగస్టు 17వ తేదీ మన దేశమునకు స్వాతంత్ర్యం వచ్చింది. తరువాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మరియు ఎందరో మహనీయులు మేధావులు కృషి వల్ల ఒంగోలు మిలిటరీ క్యాంటీన్లో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగొండ శ్రీనివాసరెడ్డి హాజరై జెండా ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో ఎక్స్ సర్వీస్ మెన్ అసోసియేషన్ నాయకులు నెప్పల నాగేశ్వరరావు, క్యాంటీన్ మేనేజర్ వెంకటేశ్వరరావు, కార్పొరేటర్ ఈదర్ సురేష్ బాబు, బ్రహ్మయ్య, కృష్ణారెడ్డి తదితరులు బాగున్నారు. Good, Southern, listen, Southern, salute, let down, Jai Hind. Oh, great. Good, Southern, hello, what? What, salute. అందుకోసం హలో హలో హలో
నుంచి కూడా తెప్పిస్తే కలెక్టర్ ఆఫీస్లో అక్కడ అన్నీ కూడా ఇన్ఫర్మేషన్ పోవాలి. వాళ్ళకి వచ్చేది అక్కడి నుంచి అక్కడ అడిగినప్పుడు ఉన్నవాళ్ళు కూడా పోయి రిజిస్టర్ చేయించుకొని అన్న ఉంటే ఉంది కదా. అందువల్ల వాళ్ళ దగ్గర అసలు కరెక్ట్గా ఎన్ని ఉన్నాయని తీసి నాకు ఇవ్వాలి. వాళ్ళు ఇస్తే మినిమం అది ఉంటేనే జనరల్గా ఏసీహెచ్ఎస్ అనేది మీకు ముందు నుంచి తెలిసిందే కదా. మనం ప్రతిసారి మనం ఇతరుల్లో ఉన్నారు లేకపోతే ఇంకో దగ్గర ఉంటారు అంటాం. యాక్చువల్గా ఉన్నారు కానీ రిజిస్టర్ కావాలి. నిమిషం సార్ కాబట్టి వాటర్ సరఫరా చేసినటువంటి షట్టర్ డౌన్ చేసుకో బాగానే ఉండేది. ఫుల్ షట్టర్ డౌన్ చేసుకో. అందరికీ నమస్కారాలు. ఈరోజు 76వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా ఒంగోలు పట్టణంలో ప్రకాశం జిల్లా సైనిక్ వెల్ఫేర్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో మనం ఫ్లాగ్ హాస్టింగ్ అనేది కూడా జరుపుకోవడం సంతోషంగా ఉన్నది. ఎంతోమంది అసూలు పాసిన తర్వాతనే మనకి స్వాతంత్రం లభించింది. స్వాతంత్రం తర్వాత పూర్తిగా అధికారాలు రావటం అంటే గణతంత్ర దినోత్సవం. జనవరి 26వ తారీఖుకి మనం పూర్తిగా కూడా స్వాతంత్రం లభించిన రోజు ఇది. ఇందుకు చాలామంది పక్షంగా చెప్పాలంటే సైనికులు ఎన్నో విధాలుగా కూడా చాలా ఇబ్బందులు కూడా పడుతూ స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఎన్నో యుద్ధాలలో కూడా ఈ సైనికులందరూ కూడా పార్టిసిపేట్ చేసి రావటం, వారి అసూలు పాయటం. ఈరోజు ప్రకాశం జిల్లాలోనే ఎక్స్ సర్వీస్ మెన్ అంటేనే భారతదేశంలోనే ఉన్న ప్రత్యేకమైన జిల్లా అంటే ప్రకాశం జిల్లానే. ఎక్కువ వేల మంది ఉండటం, సరిహద్దు ప్రాంతంలో వారు చేస్తున్న సేవలను మనం కొనియాడవలసిందిగా ఉన్నది. ప్రకాశం జిల్లాలో ఉన్న మాజీ సైనికులు, చదువుకున్న వాళ్ళు, చాలా చాలా పెద్ద ఉద్యోగాలు చేసిన వాళ్ళందరూ కూడా మంచి ఆలోచనతో వారు మాకు సలహాలు ఇవ్వటం అనేది నేను సంతోషంగా కూడా భావిస్తూ, ఇక్కడ హాస్పిటల్ అనేది అవసరం ఎంతో ఉంది ఈసీహెచ్ఎస్. దీనిని నేను డిఫెన్స్ సెక్రటరీ గారితో కూడా పలు విధాలుగా కూడా కలిసినప్పుడు అసలు కరెక్ట్గా రిక్వైర్డ్ స్ట్రెంగ్త్ ఉంటేనే ఒక హాస్పిటల్ పెట్టాలి అనేది ఒక గైడ్ లైన్స్ ఉన్నాయి. కాబట్టి మీరు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా రిజిస్టర్ చేసుకుంటే బాగుంటుంది. మనం మామూలుగా కొన్ని వేల మంది ఉన్నారు, మాకు 7,000 మంది ఉన్నారు, 8,000 మంది ఉన్నారు, 9,000 అని చెప్తూనే ఉన్నాం. కానీ బట్ ఆ రిజిస్టర్లో అవి రావట్లేదు. సైనిక్ వెల్ఫేర్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి దయచేసి మాజీ సైనికులందరూ కూడా మీ పేరును కూడా ఎన్రోల్ చేసుకుంటే మన హాస్పిటల్ని సాధించుకునే దానికి నాకు ఈజీగా కూడా అవుతుందని మీకు తెలుపుకుంటూ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మాగుంట కుటుంబ తరపున నేను ప్రత్యేకంగా అందరికి కూడా తెలుపుతున్నాను. నేను ప్రత్యేకంగా డాక్టర్ ఫ్రాన్సిస్ గారు అయితే సెయింట్ జేవియర్స్ హాస్పిటల్లో కూడా చేస్తున్న సేవలన్నీ కూడా మనం అందరూ కూడా కొనియాడాల్సిన అవసరం ఉన్నది. ₹1 కూడా తీసుకోకుండా స్వచ్ఛందంగా ప్రతిదీ కూడా ఇక్కడికి వచ్చిన వారందరికీ కూడా ఆనందంగా కూడా పేషెంట్స్ పంపించే మంచి మనస్తత్వం కలిగిన వారు చేస్తున్న కార్యక్రమాలకు కూడా మనం అందరూ కూడా ఆ భగవంతుడు ఆశీస్సులు ఉంటాయని తెలుపుకుంటూ ఉన్నా. థ్యాంక్ యూ. 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు వైఎస్ఆర్ పార్టీ కార్యాలయంలో నగరపార్టీ అధ్యక్షుడు కటార శంకర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జెడ్పీ చైర్మన్ బూచేపల్లి వెంకయ్యమ్మ హాజరయ్యి జెండా ఎగరవేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ పార్టీ ఒంగోలు అసెంబ్లీ ఇన్ఛార్జ్ చుండూరు రవిబాబు, వైఎస్ఆర్ పార్టీ బీసీసీఎల్ జిల్లా అధ్యక్షుడు ఎస్సీసీఎల్ నాయకులు దేవరపల్లి రమణయ్య తదితరులు బాగున్నారు. చాలా మేతాల తర్వాత ఇద్దరు జెండా సైడ్ కొండే సైడ్ కొండండి, ఇటు సైడ్ సైడ్ అన్న సెల్ ఫోన్ అన్న వెనకరన్నా సురేష్ అన్న ఆయనకి La
అందరూ పడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం జోహార్ వైఎస్ఆర్ జోహార్ వైఎస్ఆర్ జోహార్ వైఎస్ఆర్ జోహార్ వైఎస్ఆర్ లాలి జగన్మోహన్ రెడ్డి నాయకత్వం ఓటే లాలి జగన్మోహన్ రెడ్డి నాయకత్వం ఓటే లాలి జోహార్ వైఎస్ఆర్ జోహార్ నమస్కారం. ఈరోజు మనము మన పార్టీ ఆఫీస్లో వైఎస్ఆర్ పార్టీ ఆఫీస్లో 76వ గణతంత్ర దినోత్సవం జరుపుకోవడం జరిగింది. ఈ గణతంత్ర దినోత్సవానికి చేసిన మన ఒంగోలు ఇన్ఛార్జ్ అయిన చుండూరు రవి గారికి, అదే శంకర్ గారికి, ఇక్కడికి విచ్చేసిన నాయకులకి, మహిళలకి, కార్యకర్తలకి అందరికీ ముందుగా గణతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మనము స్వాతంత్ర సమరయోధులను గుర్తుపెట్టుకుంటూ వాళ్ళకి గాంధీ మహాత్ములు కానీ, అంబేద్కర్ కానీ, ఇంకా ఎవరైనా మనకి సమరయోధులను అందరినీ మనం గుర్తు తెచ్చుకుంటూ మనం ప్రతి సంవత్సరము ఈ 76వ గణతంత్ర దినోత్సవం మనం జెండా ఎగరేసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఎప్పుడు మనం ఇదే విధంగా సమరయోధులను గుర్తించుకొని మనం కూడా వాళ్ళ బాటలో మనం కూడా నడుద్దామని సభాముగా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు మరొకసారి నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ఆఫీసులో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గౌరవనీయులు జడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకయ్యమ్మ గారు, అదేవిధంగా ఒంగోలు ఇన్ఛార్జ్ చుండూరు రవిబాబు గారు పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా మన 1950లో మన ఏదైతే రాజ్యాంగం అప్పటి మరి అంబేద్కర్ గారు ఆయన అధ్యక్షతన రాజ్యాంగం రచించబడింది, దాన్ని అమల్లోకి తెచ్చిన రోజు జనవరి 26. అందువల్ల మనం జనవరి 26 గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటూ ఉంటాం. ఈ సందర్భంగా మరి అప్పట్లో ఎవరైతే దేశం కోసం ప్రాణాలు ఒడ్డారో వారిని, అదేవిధంగా జవాన్లందరినీ కూడా స్మరించుకోవటం ఆనవాయితీగా జరుగుతుంది. ఈ సందర్భంగా అందరికీ గణతంత్ర దినోత్సవ వేడుకలు సంబంధించి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ ఎస్సీసెల్ అధ్యక్షులుగా దేవరపల్లి రమణయ్య నియామకం సందర్భంగా జిల్లా పార్టీ కార్యాలయంలో జడ్పీ చైర్మన్ బూచేపల్లి వెంకయ్యను, ఒంగోలు అసెంబ్లీ ఇన్ఛార్జ్ చుండూరు రవిబాబును మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ పార్టీ నగర పార్టీ అధ్యక్షులు కటారి శంకర్, దేవరపల్లి రవికుమార్, దేవరపల్లి సాయి చరణ్, గడ్డం దామస్, మనోజ్, సన్నీ, చరణ్ తేజ్ తదితరులు బాగున్నారు. పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో జడ్పీ చైర్మన్ బూచేపల్లి సుబ్బయ్యమ్మ గారి ఆశీస్సులతో
ప్రకాశం జిల్లా వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షులు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారి ఆశీస్సులతో ఒంగోలు నియోజకవర్గ అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్త చుండి రవిబాబు గారి నాయకత్వంతో, అలాగే టౌన్ ప్రెసిడెంట్ నగరాధ్యక్షులు కటారి శంకర్రావు గారి ఆశీస్సులతో నాకు ఇచ్చిన ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ ఎస్సీసీల అధ్యక్షుడి పదవి ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ వాళ్ళందరికీ ఈ సందర్భంగా ఈ పార్టీ తరఫున ధన్యవాదాలు తెలుపుతూ, ఈ పార్టీకి నిరంతరం కృషి చేస్తూ మన ఎస్సీసీలు వర్గాలందరూ కలుపుకుంటూ మన వైఎస్ఆర్సీపీ పార్టీ నెక్స్ట్ గెలవడానికి పార్టీని, మన యూత్ని అందరినీ బలోపేతం చేస్తారని చెప్పి మాటిస్తున్నాను. కనిగిరిలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల అదనపు భవన నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమానికి రాష్ట్ర మంత్రి డోలాబాల వీరాంజన స్వామి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కనిగిరి ఎమ్మెల్యే ముక్కు నరసింహారెడ్డి, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. నీకు ఇంకొక విషయం ఊరు చెప్పాలి. వాళ్ళు దూరం ఉన్నారబ్బాయి, కాపులేదురా నాయన, పెట్టారా ల్యాబ్స్, సెమినార్ హాలు 5 కోట్ల రూపాయలు. ఈరోజు తెలుగుదేశం పార్టీలో ఎన్టీ రామారావు కాలేజీ తీసుకొచ్చారు. కాలేజీ తీసుకొస్తే ఈరోజు మళ్ళీ 5 కోట్ల రూపాయలు బిల్డింగ్ తీసుకొస్తుంది. ఎమ్మెల్యే గారు అయితే రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యా వ్యవస్థ భారతదేశంలో నంబర్ 1గా ఉండాలని చెప్పి మన విద్యాశాఖ మంత్రిలో లోకేష్ బాబు గారి యొక్క ఆలోచన, దాని విధంగా కృషి చేస్తున్నారు. ఇక్కడ విద్యాశాలయాల్లో రాజకీయాలు కావడకూడదు, అభివృద్ధి, విద్య నేర్చుకోవాలి, వాళ్ళు గొప్ప వాళ్ళుగా రావాలని ఆలోచన. ఇంకో విషయాన్ని మేము గొప్పగా చెప్పుకుంటున్నాం. గురుకుల పాఠశాల 42 మంది ఎంబీబీఎస్ లేదు కదా, డైరెక్ట్గా ఇంటర్మీడియట్ అయిపోయినట్టు 64 మంది ఐఐటి, ఎన్ఐటి, సెంట్రల్ గవర్నమెంట్ నేను శంకరాయపడ గురుకుల పాఠశాల డిగ్రీ పెడుతున్నాను, స్టేట్ స్కూల్ పెడుతున్నాను, గురుకుల పాఠశాల అలాంటి డిగ్రీ పెడుతున్నాను శంకరాయపడ. ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఎన్డీఏ ప్రభుత్వం తెలుగుదేశం ఉద్యోగము ఏదో విధంగా స్థిరపడాలని ఇప్పుడు ప్రభుత్వ లక్ష్యం, ముఖ్యమంత్రి గారు ఆలోచన. దానికి తగ్గట్టుగా మన బీజేపీ, జనసేన పార్టీ కూడా దానికి తగ్గట్టుగానే చేస్తున్నారు. మీరు కూడా బాగా చదువుకో రావాలి. ఈ ఎమ్మెల్యే గారు నన్ను ఎందుకు తెచ్చారు మీరు చూసుకోవాలి. ఇల్లింటి అక్కాయ కొట్టించి హాస్టల్ కోసం ఉపయోగించారు. రాత్రి నేను అడుగుతున్న పెట్టుకుంటే నాగరికత, ఉద్యోగాలు, ఏదో ఒక ఉద్యోగం ప్రతి ఒక్క కుటుంబంలో కూడా ఈ వార్తల సమర్పణ. నమస్కారం.